హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ కాసులతో బ్లౌజ్ హ్యాంగింగ్స్ అండి. బ్లౌజ్కి కాసులతో హ్యాంగింగ్స్ వేసాను. ఇదైతే లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి, బ్లౌజ్కి బీడ్స్ తోటి ఆ డిజైన్, ఆ బ్లౌజ్కి నేను కాసులతో హ్యాంగింగ్ అనేది చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇలా వచ్చిందండి బ్లూ కలర్. ఓకే, దానికి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్కి ఉల్టా చేసుకొని 1.5 హాఫ్ ఇంచ్లో గ్యాప్లో మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. సీడ్ బీడ్స్ అండి, గోల్డ్ కలర్, బ్లూ కలర్ అండ్ కాసులు వేసుకోవాలి. తర్వాత నీడిల్ని బ్లౌజ్ సీదా తీసుకొని నీడిల్ తీసుకోవాలి. తర్వాత ఒక 5 గోల్డ్ బీడ్స్ వేసుకొని, లక్ష్మీ కాసు ఉంది కదండి అది వేసుకొని, బ్లూ కలర్వి 3 వేసుకోవాలి సీడ్ బీడ్స్. బ్లూ కలర్ 3 వేసుకొని, ఎందుకు అంటే ఆ హోల్ కవర్ చేయడానికని నేను పెట్టానండి. ఓకే, నీడిల్ని అలా పైకి తీసుకొని ఆ 5 గోల్డ్ బీడ్స్లో నుంచి నీడిల్ని పైకి తీసుకొని నాట్ వేసేసుకుంటే డిజైన్ రెడీ అయిపోతుంది. చూడండి ఇలా, అది కవర్ చేయడానికి అంతే. ఆ బీడ్ అనేది మీకు రౌండ్గా ఉంటే కాసు అది కూడా అవసరం ఉండదండి. ఓకే, హాఫ్ ఇంచు గ్యాప్లో మళ్ళీ నెక్స్ట్ టైం నాట్ వేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. 5 గోల్డ్ బీడ్స్, 1 కాసులో నుంచి నీడిల్ని బయటికి తీసుకొని 3 బ్లూ కలర్ సీడ్ బీడ్స్ వేసుకోవాలండి. సేమ్ అదే కాసులో నుంచి మళ్ళీ నీడిల్ని బయటికి తీసుకొని 5 గోల్డ్ బీడ్స్లో నుంచి నీడిల్ని పైకి అనుకొని, ఓకే, నీడిల్ని పైకి తీసుకొని నాట్ వేసుకుంటే డిజైన్ అయిపోతుంది. చాలా బాగా వస్తుందండి డిజైన్. కాసులతో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో ఏంటి అనేది మీకు ఒకవేళ ఏదైనా గెస్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ట్రై చేస్తాను చేయడానికి. ఓకే, ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, టోటల్గా ఇట్లా వచ్చేస్తుంది స్లీవ్. ఇది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.